బీజేపీని ఓడించడమే మన ముందున్న లక్ష్యమని ఆ దిశగా అందరూ శక్తివంచం లేకుండా కృషి చేసి కాంగ్రెస్ గెలుపులో భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. స్థానిక సెంట్రల్ గార్డెన్స్లో సిపిఐ ఆధ్వర్యంలో జనరల్పల్లి సమావేశం జరిగింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ముడుపు ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, అసెంబ్లీ ఇన్ఛార్జి గంతి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీని ఓడించి ఇంటికి పంపడమే ఏకైక ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకంటే ముందు ఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ మూత్రి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి గన్నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, సిపిఐ నాయకులు విలాస్, ముడుపు నళినిరెడ్డి, కుంఠాల రాములు, అరుణ్ కుమార్, అదేవిధంగా ఆత్రం భాస్కర్, వినోద్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు ఆత్రం బుచ్చంగరావు, మాజీ ఎంపీటీసీ కొండ గంగాధర్, కాంగ్రెస్ సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది త్వరలో మన ఒక 5 నిమిషాల లోపల వస్తుందని ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి గంతి శ్రీనివాసరెడ్డి అన్నారు. పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎండల కారణంగా ఉదయం వేళల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగేలా చూడాలని అన్నారు. ఇక 10 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ మాటలతోనే కడుపు నింపారని ఆరోపించారు. ఇప్పటివరకు కేంద్రం మనకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈ 10 ఏళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో చారిత్రాత్మకమైనవని, పార్టీల విధానాలు ఏమైనా ప్రజా సంక్షేమమే అసలైన సిద్ధాంతమని కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ ప్రాంత ప్రజలు అనుకున్న ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. ఇక ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ తనను ఆదరించి గెలిపిస్తే ప్రజల సమస్యలపై గలమెత్తి నినాదిస్తానని, లోక్సభలో తన వాణిని బలంగా వినిపిస్తానని అన్నారు. కాంగ్రెస్కు మద్దతిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తమ జీవితాంతం ప్రజాసేవకు అంకితమని, ప్రజల సమస్యలను పరిష్కారం చూపాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే తను రాజకీయాలకు వచ్చానని అన్నారు. ఇక అటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో సిపిఐ పాత్ర ముఖ్యంగా పోషిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కలవేని శంకర్ అన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రశ్నించే గొంతుకను నొక్కేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా తదత్వ బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. ప్రజల తరఫున పోరాడే ఒక మహిళకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఇవ్వడం నిజంగా అభినందనీయమని అన్నారు. ఇవ్వడమే కాదు, మనం గల్లి గల్లికి, వాడవాడకి, ఊరూరికి, ప్రతి వ్యక్తికి మరి రాబోయే రోజుల్లో మనం బీజేపీ గిట్ట ఒకవేళ కేంద్రంలో ఉంటే మన రాజ్యాంగం పోతుంది, మన రిజర్వేషన్ పోతుంది, మన బతుకులు మరి ఇంకా దిగజారిపోతాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రజల వద్దకు తీసుకువెళ్ళవలసిన అవసరం మనందరిపైన ఉంది. ప్రజల సమస్యల్లో భాగస్వాములు ఉండేటువంటి వాళ్లకు మరి అభ్యర్థిగా నిలబెడితే రేపు వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను మీ ముందు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ రేపు ఓటు వేయించి మరి గెలిపిస్తే ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్కి వెళ్ళి మన సమస్యల కొరకు నేను తప్పకుండా ప్రశ్నిస్తాననేసి తెలియజేస్తూ, అదేవిధంగా నేను చచ్చే వరకు ప్రజల మధ్య ఉంటాను, ప్రజల సమస్యలో ఉంటాననేసి మీ అందరి దగ్గర నేను హామీ ఇస్తూ తెలుస్తున్నాను. సిపిఐ పార్టీ యొక్క మంచి క్యాడరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఒక వరం. మనం కలిసి ఐక్యతగా పనిచేయగలిగితే, ఇప్పుడున్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, వీళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు, నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాలల్లా ఎప్పుడు కూడా మాటలతో కడుపు నింపాలనే చూస్తాడు మోడీ. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించలే. కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ పోనీ సిసిఐ మూలపడ్డది, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో లేదా ప్రైవేటు భాగస్వామ్యంలో అయినా కానీ ఇక్కడికి తీసుకురాలే. ఆ ఎంపీని గెలిపిస్తే ఆ ఎంపీ ఈ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందింది, విఫలమైంది. మోడీ ఒక విఫల ప్రధాని. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారు ఒక మామూలు టీచర్. ఆమె గవర్నమెంట్ టీచర్. ఆవిడ ఎన్నో ఉద్యమాలు చేసింది. ఆవిడ కూడా మీద 50 కేసులు ఉన్నాయి.
ఆ గరీబోళ్ళ బిడ్డని గెలిపిస్తే గనక మనకు మంచి చేస్తుంది. నేడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం సంపూర్ణమైనటువంటి మద్దతును, సహకారాన్ని, తోడ్పాటును అందించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రభుత్వాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాటాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మహిళా సమస్యలపైన, ఆదివాసీ సమస్యలపైన అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి అత్రం సుగుణక్క గారిని నిలబెట్టడం ఇది ఆదర్శనీయం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులుగా మనం మద్దతు పలుకుతున్నటువంటి ఈ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడాలి. మనకున్న సమయాన్ని వెచ్చించి వారి గెలుపులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూనే ఇవాళ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులు నిలబెట్టాలంటే ఇట్లాంటి వాళ్లకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి వారు చేసినటువంటి ప్రయత్నానికి అనుగుణంగానే ఈ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మనం